ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8న జరుపుకుంటాము. దాన్ని ఈరోజు మనకి ఉమెన్స్ సండేగా జరుపుకోవడానికి మన చర్చ్లో అవకాశం ఇచ్చారు. అది చాలా సంతోషాన్ని కలగజేస్తున్న విషయం. తర్వాత చాలా విషయాల్లో మరి ఓన్లీ మెసేజ్ మాత్రమే కాకుండా చర్చ్ సర్వీస్ అంతా కూడా లీడ్ చేయడానికి విమెన్కి అవకాశం ఇచ్చారు. ఈ విషయాల్లో మన చర్చ్ చాలా ముందుందని అప్రిషియేట్ చేస్తున్నాను. పాస్టర్ గారిని, చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయం గురించి అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి చాలా ఈరోజు నన్ను ఈసీఐలో కూడా మురళీ గారు డీటెయిల్ డిస్క్రిప్షన్ పెట్టారు. తర్వాత ఎస్తర్ కూడా చాలామంది స్త్రీల గురించి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ స్త్రీలు సాధించిన విజయాలని, తర్వాత వాళ్ళు సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో, కల్చరల్ రంగాల్లో అన్ని వాళ్ళు సాధించిన విజయాలని అన్నిటినీ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజుని. వాళ్ళు చేసిన ఆ పనిని గుర్తించి వాళ్ళకి పురస్కారాలు ఇవ్వటము, తర్వాత ర్యాలీసు, కాన్ఫరెన్స్లు జరిగి వాళ్ళని అభినందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ రకంగా ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ని మన చర్చ్లో జరుపుకోవడం కూడా చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. కొంతవరకు మనం దాన్ని ఈరోజు వాటి గురించి మనం ఆలోచిద్దాము. మొదటిగా అంటే ఈసీఐ చర్చ్లో అన్నీ పెట్టిన హిస్టరీ మార్నింగ్ హడావుళ్ళు అందరూ చదువుకుని ఉండరు అనుకుంటున్నాను నేను. 1909 సంవత్సరంలో ఫస్ట్ నేషనల్ ఉమెన్స్ డే జరిగింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుతూ ఉన్నారు. అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత 1975లో యుఎన్ఓ ఆ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్గా ప్రకటించింది. అప్పటి నుంచి అధికారికంగా ఉమెన్స్ డేని జరుపుకుంటూ జరుగుతుంది. చాలా కంట్రీస్లో ఈ యుఎన్ఓ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఇస్తుంది అనమాట విమెన్స్ డేకి. ఈ సంవత్సరం విమెన్స్ డే థీమ్గా అది ఇచ్చారు. అక్కడ ఉంది, ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. ప్రతి ఒక్క స్త్రీకి, బాలికలకి సమానత్వము, హక్కులు, సాధికారత అనే థీమ్ని ఇవ్వటం జరిగిందనమాట. ఆ ఇయర్ అంతట్లో ఆ థీమ్ మీద వర్క్ చేయటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ చాలా దేశాల్లో చూస్తే మార్చి 8ని అఫీషియల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. మన దేశంలో కూడా కొన్ని స్టేట్స్లో డిక్లేర్ చేశారు. ఆ డేని ఇంకా ఈ ఉమెన్స్ అందరినీ వాళ్ళు సాధించిన విజయాలకి మరి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం, ర్యాలీస్ జరపటం, ఇంకా సాధించాల్సిన విషయాల గురించి, హక్కుల గురించి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అసలే ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం గ్యాదర్ అయ్యాము. అసలు దేవుని యొక్క డివైన్ ప్లాన్లో మరి ఏముంది, స్త్రీల పట్ల, వాళ్ళ యొక్క ఆలోచన పట్ల ఈ దేవుని డివైన్ ప్లాన్. పాస్టర్ ఇక్కడ రావట్లేదు. పర్లేదు. ఈ పట్ల ఆయన విజన్ ఎట్లా ఉంది అన్న విషయాల గురించి మనం ఈరోజు చూద్దాము. చరిత్ర అంతట్లో, బైబిల్ చరిత్ర అంతట్లో ఇందాక ఎస్తర్ చాలామంది స్త్రీల గురించి చెప్పింది కదా. ఈ చరిత్ర అంతట్లో కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్గా మరి దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఈ స్త్రీలు ఎంత విజయం సాధించినప్పటికీ చర్చ్ ఎప్పుడు వాళ్ళని తక్కువగానే చూడడం జరిగింది చరిత్రలో. వాళ్ళకి చెందవలసిన గౌరవాన్ని, తర్వాత న్యాయాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు.
హిస్టరీ అంతా చూసినట్లయితే కనుక. కానీ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కనుక ఉమెన్ గురించి ఒక సెపరేట్ స్టోరీ చెప్తుందనమాట. ఆయన విజన్ ఎట్లా ఉన్నదన్నది ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూద్దాము. ఇందాక జెన్సిస్ 1:27 చూసాం. దీంట్లో దేవుడు సృష్టి ఆరంభంలో దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిని సమానంగా చేసినట్టు, సమాన గౌరవంతో, సమానమైన హక్కుతో చేసినట్టుగా మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది అనమాట. గాడ్ హీ క్రియేటెడ్ దమ్, మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దమ్. ఒకసారి మనకి 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే కనుక స్త్రీ పురుషులు ఇద్దరి గురించి దేవుడు ఆలోచించినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. కానీ చరిత్ర అంతట్లో అలా సృష్టించినప్పటికీ చరిత్ర అంతట్లో స్త్రీని ఎప్పుడు సెకండరీగానే, పురుషుని కంటే తక్కువగానే చూడడం జరుగుతుంది అనమాట. దేవుడు ఈ స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన బాధ్యత అప్పచెప్పాడు. ఈ సృష్టిని అంతటిని ఏలండి, మీరు వాటిని మీరు నింపండి అని చెప్పి ఇద్దరికి కలిపి చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ వాళ్ళు అలాగా ఆలోచిస్తారనమాట. ఒక వీడియో చూడడం జరిగింది. ఒక నాన్ క్రిస్టియన్ అన్నాడు, దేవుడు స్త్రీని మానవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు, ఎందుకంటే మానవుని నుంచి తీయబడింది స్త్రీ, కాబట్టి ఆవిడ ఇన్ఫీరియర్ మెన్ కంటే అని చెప్పి అంటాడు అనమాట. కొంతమంది క్రిస్టియన్స్, చర్చెస్ కూడా దాన్నే నమ్ముతారు. కానీ ఉమెన్ మెన్ సెపరేట్గా సృజించి ఉంటే కనుక ఇద్దరు రెండు సెపరేట్ రేసెస్ అయి ఉండేవారు, ఒకటే హ్యూమన్ రేస్ అయ్యేవారు కాదనమాట. కాబట్టి దేవుడు పురుషుని ఎముక నుంచి తీసినప్పుడు కూడా ఒకవేళ పురుషుని యొక్క ఎముక నుంచి స్త్రీ తీయబడితే కనుక ఆవిడ ఇన్ఫీరియర్ అయ్యి ఉంటుంది అని మనం అనుకుంటే కనుక తర్వాత మిగిలిన బాయ్స్ గర్ల్స్ అందరూ స్త్రీ గర్భం నుంచే జన్మించారు. అప్పుడు స్త్రీ గర్భం నుంచి జన్మించిన పురుషులు బాయ్స్ స్త్రీ కంటే ఇన్ఫీరియరా అన్న క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే చాలామంది ఈ రకమైన డిస్కషన్స్ పెడుతూ ఉంటారు అనమాట. కానీ జెన్సిస్ 2:18 మనం చూసినట్లయితే కనుక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి The Lord God said, "It is not good for the man to be alone. I will make the helper suitable for him." జెన్సిస్ 2:18లో చూస్తే కనుక నరునికి సాటి అయిన సహాయాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యము చాలామందికి చాలా ఎమోషన్స్ని కలగజేసినాయి. కొంతమంది స్త్రీలు ఏమన్నారంటే బైబిల్ పురాతన గ్రంథంగా భావించి చాలా అసంబద్ధంగా ఉంది ఈ వాక్యం అని చెప్పి కొంతమంది స్త్రీలు చెప్పడం జరిగింది. కొంతమంది ఏం చేశారంటే దీన్ని సీరియస్గా తీసుకొని ఇదంతా పురుషాధిక్య ప్రపంచం, లేడీస్ని తక్కువగా చేయటం కోసం ఈ బైబిల్ ఒక పురాతన గ్రంథం ఇది అని చెప్పి, మతపరమైన సాధనం ఇది అని చెప్పి కొంతమంది స్త్రీలు అనుకోవడం జరిగింది. కొంతమంది స్త్రీలు ఏమంటున్నారంటే స్త్రీలను పెళ్లికి మాత్రమే పరిమితం చేస్తున్నారు, భర్తకి సాటైన సహాయంగా ఇచ్చారు అని చెప్పి కొంతమంది స్త్రీలు అనుకున్నారు. ఇలా రకరకాల ఎమోషన్స్కి ఈ వాక్యం గురి చేసింది. ఇది చాలా అసంబద్ధమైన మరి చాలా ఇర్రెలవెంట్ వాక్యం అని చెప్పి కొంతమంది అనుకోవడం జరిగిందనమాట. కానీ నిజానికి హెల్పర్ అనే వర్డ్ చూసినట్లయితే కనుక ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో హీబ్రూ వర్డ్లో ఏముంటుందంటే ఏజర్ అని ఉంటుంది అనమాట. ఏజర్ అనే పదం చూసినట్లయితే కనుక బైబిల్లో ఒక 100 times కంటే ఎక్కువ సార్లు ఉపయోగించబడింది. ఎక్కువ సార్లు ఇది దేనికి ఉపయోగపడించిందంటే దేవుణ్ణి మెన్షన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉపయోగించబడింది. కీర్తనలో 121, 1-2 వచనాలు మనం చూసినట్లయితే కనుక మీ అందరికి తెలుసు, కొండల తట్టు నాకు కనులిస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. అక్కడ సహాయము అన్న వర్డ్కి ఏజర్ అనే పదం ఉపయోగించాడు. అంటే దేన్ని మెన్షన్ చేస్తుంది? దేవుణ్ణి మెన్షన్ చేస్తుంది, దేవుడిచ్చే హెల్ప్ని మెన్షన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా డ్యూట్రానమీలో కూడా డ్యూట్రానమీ 33:26 దాంట్లో చూసినట్లయితే కనుక దాంట్లో కూడా మనకి దేవుని గురించి
చెప్పినప్పుడే ఆ వాక్యం ఉపయోగించబడుతుంది అనమాట. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే కనుక పరిశుద్ధ యోహాను సువార్త 14:16 చూస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మెన్షన్ చేస్తున్నప్పుడు ఏజర్ అనే పదం ఉపయోగించబడింది అనమాట. అంటే ఇప్పుడు సహాయకురాలు అంటే సాటి అయిన సహాయం అంటే భర్తకి హెల్పింగ్ అని మాత్రమే కాదు, కానీ దేవుడు ఎంత శక్తివంతమైన వాడో, ఎంత పవర్ఫుల్లో అదే శక్తిని దేవుడు స్త్రీకి ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుందన్నట్టు ఈ వాక్యాన్ని బట్టి. అది ట్రాన్స్లేషన్లో అది ప్రాబ్లం అయింది. హీబ్రూ వర్డ్ ప్రకారం తీసుకున్నట్లయితే అంటే స్త్రీ అనేది ఒక సామాన్యమైనది మాత్రం కాదు. దేవునికి ఎంత శక్తి ఉందో, ఎంత ప్రొటెక్టర్ అన్న వర్డ్కి ఏజర్ అన్న వర్డ్ ఉపయోగించారు కొన్ని చోట్ల. అంటే శత్రువుల బారి నుండి రక్షించేవాడు అని దేవుని గురించి మెన్షన్ చేసినప్పుడు ఈ ఏజర్ అనే వర్డ్ యూజ్ చేశారన్నమాట. అంటే దేవుడు స్త్రీని ఎలా సృష్టించాడు? తన ఫ్యామిలీని, తన పిల్లలని అందరినీ ప్రొటెక్ట్ చేసేవాడుగా, ఒక శక్తివంతమైన స్ట్రాంగ్ వ్యక్తిగా దేవుడు స్త్రీని చేసినట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. మరి చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయితేనే మనకి ఇది పెళ్లి చేసుకోకపోతే మనం చేయలేమా, దేవునికి మంచి సహకారులుగా ఉండలేమా అంటారు. ఎంతోమంది స్త్రీలు అదివండి వాళ్ళు సాధించలేనివి ఏమీ లేవన్నమాట. వాళ్ళు చాలా సాధించారు. అంటే ఇప్పుడు స్త్రీలు అందరూ మన ఈ సమయంలో నేను లేడీస్కి అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఒక ఆర్డినరీ ఉమెన్ కాదనమాట. దేవుని శక్తి, దేవుడిచ్చిన శక్తి కలిగిన స్ట్రాంగ్ మైండ్ పీపుల్ అనమాట. మన యొక్క దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో మన ఫ్యామిలీని, మన పిల్లల్ని అందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీని, హస్బెండ్ని గైడ్ చేయగల శక్తి దేవుడు మనకిచ్చాడని చెప్పి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత దీని గురించి మనం ఏం చేయాలి అని చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఈ వాక్యాలను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే దేవుడు తన ఇమేజ్లో స్త్రీని చేశాడు, ఆయనకు ఉన్నటువంటి శక్తిని స్త్రీకి ఇచ్చాడు అని చెప్పి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చర్చ్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్త్రీలందరూ మనం ఏం చేయాలంటే మనకున్న శక్తిని, మనకున్న విలువని గుర్తించి మన ఆర్డినరీ పీపుల్ కాదు అన్న మైండ్ మన ప్రతి ఒక్కరికి రావాలన్నమాట. ప్రతిదానికి మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు ఈ చర్చ్లో లీడ్ చేయడానికి అందరూ చాలా బాగా లీడ్ చేశారు, కానీ ప్రతి ఒక్కరి మనసులోనూ కొంచెం భయం. నేను కూడా ఇక్కడ నిలబడడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ భయం అన్నది సహజంగా మనకు వస్తుంది. మన సొసైటీ మనల్ని అలా ప్రిపేర్ చేసింది. నిజం చెప్పడానికి ఈ డేస్లో చేస్తే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు మన పిల్లలు మనకులా ఉండలేదు, ఎందుకంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా వాళ్ళ థింకింగ్లో మార్పు వచ్చిందనమాట. ఇప్పుడు కానీ ఎంత బాగా లీడ్ చేశారు మార్నింగ్ నుంచి ఒక్కొక్క సిస్టర్. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని, చాలా బాగా ఎవరికి తీసిపోనట్టుగా ప్రతి వీక్ జెంట్స్ అందరూ లీడ్ చేస్తున్న దానికి ధీటుగా మా సిస్టర్స్ అందరూ ఈరోజు వాళ్ళు ప్రజెంటేషన్ చేశారనమాట. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ ది విమెన్ అనమాట. ఎందుకంటే ఇది లోపల ఉంది, మనకి దేవుడు ఇచ్చాడు మనకు ఆ శక్తిని మనం యూజ్ చేయట్లేదు అంతే. ఇప్పుడు ఈ శక్తిని మనం మన నెక్స్ట్ ఒక మదర్గా మన పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఒక వైఫ్గా మన హస్బెండ్స్కి వాల్యుబుల్ అడ్వైజెస్ ఇవ్వడానికి, సొసైటీలో, కమ్యూనిటీలో, మనం వర్క్ ప్లేసెస్లో వాళ్ళందరినీ తీర్చిదిద్దడానికి మనకున్న తెలివితేటలు ఉపయోగించుకోవాలన్నమాట. ఒక నానుడి ఉంటుంది కదా, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనే ఒక భారతదేశం మన నానుడి. అంటే ఒక పురుషుడు విజయాన్ని సాధించాలంటే వెనకాల డెఫినెట్గా తన వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. అది తల్లి అయినా అయి ఉండొచ్చు, భార్య అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక స్త్రీ మాత్రం ఉంటుంది అనమాట. సో వీఆర్ ది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద వరల్డ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ సొసైటీ అండ్ కమ్యూనిటీ. మనం దీన్ని ఉపయోగించుకొని మనం చేయాలన్నమాట. ఇంకా మెన్గా చర్చ్గా మనం చేయాల్సింది ఏంటంటే విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఆనర్ ఇవ్వాలి. స్త్రీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం ఖండించాలి యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ మెన్. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనరు, వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు, వాళ్ళ హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు మనం వాటిని ఖండించాలి. ఎక్కడంటే మన వర్క్ ప్లేస్లో అవనివ్వండి, మన చర్చ్లో అవనివ్వండి, మన కమ్యూనిటీ అవనివ్వండి, ఇంట్లో అవనివ్వండి, ఎక్కడైనా సరే ఖండించి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన నీడ్ చాలా ఉందన్నమాట. ఇప్పుడు యేసుప్రభు కాలంలో చూసినట్లయితే కనుక యేసుప్రభు
చాలా ఆమ్, వ- అప్- అప్పుడున్న సోషల్ బ్యారియర్స్ నుంచి స్త్రీని ఎలివేట్ చేసి ఎంపవర్ చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు యేసుప్రభు కాలంలో సమాజంలో స్త్రీలు వెలివేయబడిన వారుగా ఉన్నారు కొంతమంది. తర్వాత సాంఘిక ఆచారాలు ఎక్కువగా ఆ కాలంలో ఉండేవన్నమాట. ఆ, అటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఈ వాళ్ళ యాటిట్యూడ్కి ట్రాన్స్ఫర్మేషన్ కలిగేలాగా ఆయన ప్రవర్తించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఉదాహరణకి మనకు సమరిటన్ ఉమెన్ అని చెప్పి ఇందాక ఎస్తేర్ కూడా చెప్పింది. సమరిటన్ ఉమెన్ ఎట్ ది వెల్, సమరే స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయము 7-29 మన అందరికీ తెలిసిందే ఆవిడ గురించి అనమాట. ఈ సమర స్త్రీ యేసుప్రభు కాలంలో మరి సమర స్త్రీ చూస్తే కనుక సమరీలకి యూదులకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. హిస్టారికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, రిలీజియస్ డిఫరెన్స్ ఉన్నాయి, సోషల్ డిఫరెన్సెస్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. అసలు హిస్టారికల్ డిఫరెన్సెస్ ఏంటంటే, సాల్మన్ రాజు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత మనకి ఇజ్రాయెల్ కింగ్డమ్ 2 భాగాలుగా విడిపోయింది. యూదులుగాను ఇస్రాయేలీలుగాను విడిపోయింది. యూదులకి సమరేలకి డిఫరెన్సెస్ ఏంటంటే, యూదులు ఏం చేస్తారంటే మనకి ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఆచరిస్తారు. 5 గ్రంథాలని, తోరాహ్ని 5 గ్రంథాలని, ప్రాఫిటిక్ బుక్స్ని కూడా వాళ్ళు పాటిస్తారు. అదే సమరీలు ఏం చేస్తారంటే ఈ 5 బుక్స్ మాత్రమే వాళ్ళు పాటిస్తారు. నెక్స్ట్ ఈ సమరీలు ఏం చేశారంటే వేరే కంట్రీస్ వాళ్ళతోటి, వేరే దేశస్తులతోటి వివాహాలు అందిపుచ్చుకున్నారు. అప్పుడు వెంటనే వీళ్ళ ధర్మశాస్త్రాన్ని మీరేరు, వీళ్ళు మనకన్నా చాలా తక్కువ అని చెప్పేసి యూదులు వాళ్ళని ఆయన చాలా తక్కువ వారుగా చేసేసారనమాట. అంతేకాకుండా సమరయులు గెరాజీం అనే కొండ మీద ఆరాధించేవారు, యూదులు యెరూషలేంలో ఆరాధించేవారు. ఇలాంటివి రిలీజియస్ డిఫరెన్సెస్ వీళ్ళ మధ్యలో ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే యూదులు తమకంటే తక్కువ వారుగా ఉన్నారని జ్యూస్ అనుకున్నారో వాళ్ళని ఒక పక్కకు పెట్టేశారనమాట. వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు ఉన్న వైపు మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడడమే తప్పు అని అనుకున్న డేస్లో యేసు ప్రభు ఆ సోషల్ బ్యారియర్స్ని బ్రేక్ చేశాడు. ఎలా అంటే అప్పుడు యూదులందరూ స్త్రీలతో ఓపెన్గా మాట్లాడకూడదు, ఓపెన్తో మాట్లాడేవారు కాదనమాట. అలాంటిది మరి యేసు ప్రభు ఒక రబ్బాయిగా ఉన్నాడు, ఆయన ఇంకా ప్రిన్సిపల్గా ఉండాలి కదా. అటువంటి పరిస్థితిలో సమరే స్త్రీతో కూర్చొని ఒంటరిగా మాట్లాడడం మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. అంటే స్త్రీతో మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడం అనే సోషల్ బ్యారియర్ని బ్రేక్ చేశాడు. రెండంటే సమరీలతో మాట్లాడరు. ఆ 2 సోషల్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి యేసు ప్రభు ఆమెతో మాట్లాడినట్టుగా చెప్తాడనమాట. ఆమెతో మాట్లాడిన తర్వాత అనేక విషయాలు మాట్లాడతారు, మనందరికీ తెలుసు ఆ స్క్రిప్చరు. అటువంటి యేసుప్రభు మాట్లాడిన తర్వాత ఆమె ఒక సమరీలో ఫస్ట్ ఇవాంజలిస్ట్ అయింది. యేసుప్రభు మాట్లాడిన తర్వాత ఆమె లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్ళి తన గ్రామానంతరికి సువార్తను ప్రకటించి యేసుప్రభు దగ్గర తీసుకొస్తుంది. షీ ఈజ్ ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ అనమాట. యేసుప్రభు ఆ కాలంలోని ఈ సోషల్ బ్యారియర్స్ని, రిలీజియస్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి ఆ విధంగా సమరేస్తి యొక్కని గౌరవాన్ని ఇచ్చి అది ఎలివేట్ చేయటం, ఆమెను ఎన్పవర్ చేయటం మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత అంటే ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే కనుక దేవుని సాక్షిగా ప్రతి ఒక్కరూ ఉండగలుగుతారన్నమాట, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే. రెండోది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి ఒకసారి చూస్తాం అనమాట. ఆ స్త్రీ గురించి మనందరికీ తెలుసు. 12 సంవత్సరాల రక్తస్రావం వ్యాధితో బాధపడి తనకున్న ఆస్తి అంతా ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి తను ఖర్చు పెట్టింది. ఇంకా సమాజంలో వెలివేయబడిన స్థితిలో ఉంటుంది, ఎవరు దగ్గరికి రానివ్వరు. యు ఆర్ అన్క్లీన్ అని చెప్పి మనకి బయటికి దూరంగా ఆవిడకి పారిపోవటం, పంపించేయటం జరుగుతుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడకున్న ఒకే ఒక ఫెయిత్ ఏంటంటే యేసు ప్రభువు ముట్టుకోకూడదు కదా, అన్క్లీన్ తను, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను నేను అని చెప్పి ఆ సోషల్ బ్యారియర్, ఆమెకున్న ఫెయిత్, ఆ బోల్డ్ స్టెప్. ఎలా అయినా సరే సమాజం అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు, చాలా జనం, అస్సలు ప్లేస్ లేదు. అటువంటి పరిస్థితుల్లో వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపడతాను అని చెప్పి ఆమెకున్న ఆ విశ్వాసం, ఆ ధైర్యం. జనంలోకి వెళ్ళాలి కదా, వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కొట్టేస్తారు, పంపించేస్తారు. అలాంటిది స్టెప్ తీసుకొని తను వెళ్ళి సమాజంలో ఆ జనం మధ్యలోకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుందనమాట. సైలెంట్గా ముట్టుకుంది, స్వస్థపరిచింది, వెళ్ళిపోయింది.
కానీ యేసుప్రభు అలా అనుకోలే. ఆ సోషల్ బ్యారియర్ని, ఆ మైండ్స్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్నాడు ఆ జనాల్ని. అందుకని నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాకు శక్తి పోయింది, ఎవరు అని ప్రభు ఆగిపోయి మాట్లాడడం తెలుస్తుంది. శిష్యులు అంటారు అప్పుడు, ఏంటి ప్రభు నీ మీద అందరూ పడిపోతున్నారు, నిన్ను ఎవరు ముట్టుకున్నారో అడుగుతావేంటి అని అంటారు. కాదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఎవరు అంటే ప్రభువుకి తెలీదా ఎవరు ముట్టుకున్నారో? తెలుసు, కానీ అది అందరికీ తెలియడం కోసం ఆ విధంగా ఆయన క్వశ్చన్ చేశాడు. చేసినప్పుడు ఆమె కూడా ధైర్యంగా వచ్చి, ప్రభు నేనే ముట్టుకున్నాను, ఇలా 12 years నుంచి నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను ముట్టుకున్న వెంటనే నేను స్వస్థపరిచాను అని చెప్తానమాట. దేవుడు ఆవిడని ఆనర్ చేయడానికి ఏమన్నాడు తెలిసే? మై డాటర్ అని చెప్పన్నాడు, నా కుమారి అని చెప్పన్నాడు. తర్వాత బైబిల్లో ఎవరి గురించి యేసు ప్రభు డాటర్ అని ఎవరిని పిలవాల, ఆమె ఒక్కదాన్నే పిలిచాడు. అంటే ఎంత ఆనర్ ఇచ్చాడో దేవుడు చూడండి. ఈరోజు మనం యేసు ప్రభు కూతురు కదా, డాటర్స్ మనం. కానీ బైబిల్ అంతటిలో ఆవిడకి ఇచ్చిన ఒకే ఒక ఆనర్, ఎవరైతే సమాజం అంతా ఆవిడని వెలివేసిందో, దూరంగా పెట్టిందో, అటువంటి స్త్రీని నా కుమారి అని పిలిచి ఆ సోషల్ బ్యారియర్ని, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మైండ్స్, అందరి మైండ్స్ మార్చాడు అనమాట. ఆ విధంగా చేయటం జరిగింది అనమాట. ఆ విధంగా తర్వాత ఇంకొక స్త్రీ గురించి, మేరీ మార్త గురించి మనందరికీ తెలుసు. బేత్నియా గ్రామంలో యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంట్లో బస చేసేవాడు. ఈ వచనం మన లోకసువార్త 10:38-42 చూస్తే గనక అసలు యేసుప్రభుని ఇంట్లోకి ఇన్వైట్ చేసింది మార్త. ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది అనమాట. పిలిచి కూర్చోబెడుతుంది. ఇంకా యేసుప్రభుకి ఏం చేయాలని మనకున్న లక్షణం అది. వచ్చిన వాళ్ళందరికీ ఏం పెట్టాలా అనుకుంటా ఉంటాం. తమ్ముడు అంటాడు కిషోర్, ఇంటికి రాగానే ఈ తిను అంటే వెంటక్క నేను మీతో గడపడానికి వచ్చాను అంటాడు అనమాట. అంటే అది మన మైండ్ అని, మన హార్ట్, మనకు కావాల్సిన వాళ్ళకి, మనం ప్రేమించే వాళ్ళకి ఏమన్నా పెట్టాలి అని చెప్పి మనం అనుకునే మనసు అనమాట. అటువంటి మనసు కలిగి మార్త చాలా బిజీగా అన్నీ ప్రిపేర్ చేసేస్తుంది. మళ్ళీ యేసుప్రభు కంప్లైంట్ చేసింది, ప్రభు నువ్వు చెప్పవేంటి, మేరీ రావట్లేదు, మరీ రావట్లేదు, నాకు హెల్ప్ చేయట్లేదని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, స్త్రీకి ఎడ్యుకేషన్ లేని డేస్లో మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని చెప్పాడు. అంటే ఈ ఎంకరేజెస్ ఎడ్యుకేషన్, గర్ల్స్ ఎడ్యుకేషన్ని ఆయన ఎంకరేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. స్త్రీల యొక్క విద్య అభ్యసించడం, తన ప్రభు పాదాల చెంత కూర్చొని నేర్చుకుంటుంది. అంటే దేవుని విషయాలన్నీ తెలుసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా హీ ఎంకరేజెస్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనమాట. ఆ డేస్లో కూడా ఆయన్ని ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, దేవుడు స్త్రీని ఆనర్ చేయాలి, వాల్యూ ఇవ్వాలి, ఆమెకి సమాజంలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి. నెక్స్ట్ ఆమె సోషల్ బ్యారియర్స్, స్త్రీకి ఉన్న సోషల్ బ్యారియర్స్ అన్నిటినీ మనం ఛేదించాలి. ఎప్పుడైనా స్త్రీకి ఎగ్నెస్ట్గా చర్చ్గా, తర్వాత మెన్గా, విమెన్గా మనం ఏం చేయాలంటే, అటువంటి ఎప్పుడైనా ఈ సోషల్ బ్యారియర్స్ వచ్చినప్పుడు, జస్టిస్ తప్పినప్పుడు మనం తప్పనిసరిగా వాయిస్ రేజ్ చేయాలి. స్త్రీకి మన ఆఫీస్లో, వర్క్ ప్లేసెస్లో, తర్వాత మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే, సొసైటీలో, చర్చ్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డెఫినెట్గా చర్చ్గా, మెన్గా, విమెన్గా మనం వాయిస్ రేజ్ చేయాలి. అంతేకాకుండా మెన్ షుడ్ ది ఫాలో ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు ఏ విధంగా స్త్రీని ఆనర్ చేశాడో, ఏ విధంగా మంచి విలువలతో కూడిన పని చేశాడో, అదేవిధంగా ప్రతి ఒక్క పురుషుడు కూడా స్త్రీని ఆ ఎగ్జాంపుల్ని ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. అదేవిధంగా మనకి త్రూఅవుట్ బైబిల్ చాలా స్త్రీల గురించి చెప్పింది ఎస్తేరు. ఇటువంటి వాళ్ళమే కాకుండా చాలామంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళు బైబిల్ హిస్టరీ అంతట్లో చాలా ధైర్యంగా, కరేజియస్గా వాళ్ళు లీడ్ చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే తర్వాత వాళ్ళలో ఒకళ్ళ గురించి మనం చెప్తాము. దెబోరా గురించి చెప్పింది. తను ఇంట్రడక్షన్ అన్నీ వేస్తే చాలా బాగా చెప్పింది. దెబోరా గురించి చూసినట్లయితే కనుక ఆవిడ ఒక ప్రాఫిట్, తర్వాత ఒక జడ్జ్, ఒక మిలిటరీ లీడర్గా తెలుస్తుంది అనమాట. ఇశ్రాయేలీలు, కానానీయులు ఇశ్రాయేలీల మీద వాళ్ళని అప్రెస్ చేసినప్పుడు, వాళ్ళని బానిసలుగా తీసుకున్నప్పుడు జెంట్స్ని, బారాక్ని ఎంకరేజ్ చేసి దెబోరా సిసెరా మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్తుంది అనమాట. అప్పుడు బారాకు భయపడి నేను వెళ్ళలేను అని చెప్పినప్పుడు, నువ్వు వస్తేనే వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు తను లీడ్ తీసుకొని ఆ యుద్ధంకి వెళ్ళి, ఆ యుద్ధంలో మరి ఇశ్రాయేలీలు విజయాన్ని సాధిస్తారనమాట.
విజయాన్ని సాధించినప్పుడు ఆమె ఆ ఘనతని దేవునికి ఇస్తుంది అనమాట. ఆ యుద్ధం అయిపోయిన వెంటనే ఆమె దేవుణ్ణి ప్రేస్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అటువంటి ఆ డేస్లో అప్పుడు అసలు స్త్రీలు యుద్ధం చేయటం అంటే యూదులకి ఎంత తక్కువ కదా, అది అసలే వాళ్ళ ధర్మశాస్త్రంలోనే లేదు. అటువంటిది ఆమె ఆ డేస్లో ఒక లీడ్ తీసుకొని ఒక జడ్జిగా దేవుని యొక్క మెసేజ్ని ఇశ్రాయేలీ ప్రజలందరికీ ఇచ్చేది, ఒక లీడర్గా వాళ్ళని గైడ్ చేసేది, అలాగే ఒక మిలిటరీ యొక్క యోధురాలుగా తన యుద్ధాన్ని కూడా లీడ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొక స్త్రీకి ఏంటంటే మనకి ఎస్తేర్ గురించి చూస్తాం. ఎస్తేర్ గురించి కూడా మా అందరికీ తెలుసు. నేను అందుకే ఏమీ వాక్యాలు చదివించలేదు, అంతే మనకు తెలిసిన విషయాలే అని చెప్పి. ఎస్తేర్ ఒక ఆర్ఫన్ గర్ల్, తను ఒక బానిసగా వెళ్ళింది. మొర్దెకై వాళ్ళ చిన్నాన్నగారు తమను కూతురిగా చేసుకున్నాడు. ఆమె రాజు చేత ఎన్నుకోబడి రాణిగా చేయబడింది. ఒక బానిస స్థితి నుంచి ఒక పవర్ఫుల్ స్టేజ్కి తను వెళ్ళింది, క్వీన్గా అనమాట. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యూద జాతి అంతటికీ అపాయం వచ్చిన పరిస్థితుల్లో తను ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. తన ప్రాణం ఏమైనా పర్వాలేదు, నేను నా ప్రజల పక్షంగా వాళ్ళ ప్రాణం కోసం నేను రాజుని అడుగుతానని చెప్పి తను వెళ్ళి రాజుని అడగటం జరుగుతుందనమాట. రాజుని అడిగినప్పుడు మళ్ళీ ఆ డిగ్రీ తీసుకుని వచ్చి మళ్ళీ తన యూదా జాతిని అంతటినీ రక్షించుకోవడం మనకి తెలుస్తుంది అనమాట. అటువంటి బోల్డ్ స్టెప్, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బోల్డ్ స్టెప్ తీసుకువెళ్ళిందంటే మామూలుగా కాదు. ఆ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. తను వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ఉండి 3 days ప్రేయర్ చేసుకుని దేవుని సహాయంతో ఆ విధంగా తను చేయగలిగిందనమాట. అంటే ఒక బానిస స్త్రీ ఒక రాణి అవ్వటం కాకుండా తన జాతిని అంతటిని తను కాపాడగలిగిందంటే బికాస్ ఆఫ్ హర్ ప్రేయర్ లైఫ్. తనకున్న ధైర్యము, తనకున్న దేవునితో తనకున్న సంబంధము, తనకున్న సపోర్ట్. ఇక్కడ ఎస్తేర్ ఆ విధమైన బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే తను సపోర్ట్ చేసింది ఎవడు? మొర్దెకై, ఒక మెన్ కదా. అంటే మెన్ సపోర్ట్ లేడీస్కి ఎంత అవసరమో అర్థమవుతుంది కదా. మొర్దెకై ఎంతో సపోర్ట్ చేయడం మూలంగా తను అలా చేయగలిగింది. అలాగే మనకి తర్వాత ఇంకొక స్త్రీ గురించి చూద్దాము. లిడియా గురించి ఇందాక చెప్పింది. తనకు బిజినెస్ ఉమెన్. ఆ స్త్రీ ఆ కాలంలో, యేసుప్రభు కాలంలో కూడా స్త్రీలు బిజినెస్లో వాటిలో ఉండేవారు కాదు. కానీ తను ఒక బిజినెస్ ఉమెన్, ఊదా రంగు వస్త్రాలని తయారు చేసి అమ్మేది. చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అని కూడా మనకు తెలిసింది. తనకు వచ్చిన డబ్బుని తను ఫస్ట్ చర్చ్కి డెవలప్ అవ్వడానికి తన ఫైనాన్స్ని ఉపయోగించింది. అంతేకాకుండా మరి చర్చ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన ద్వారా చర్చ్ని సపోర్ట్ చేయటం మనకి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మరి అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళందరి వెనకాల పురుషులు ఉన్నారు, ఎవరికొళ్ళు ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయటం మనకు కనిపిస్తుంది అనమాట. ఈ బైబిల్లో స్త్రీలే కాకుండా మరి మనకి ఈ వరల్డ్లో కూడా చాలామంది స్త్రీలు మనకి కనిపిస్తారు. మన దేశంలో ఉన్న స్త్రీ పండిత రమాబాయి గురించి చాలామంది తెలిసే ఉంటుంది. తను ఒక బ్రాహ్మిన్ గర్ల్. తను ఒక బ్రాహ్మిన్ 18th centuryలో, అంటే మనకు స్వాతంత్రం రాకపోవడం అనమాట. ఈవిడ గురించి డీటెయిల్గా చదివినప్పుడు నేను చాలా ఇదయ్యాను అనమాట. అసలు 18th centuryలో ఆ డేస్లో ఒక బ్రాహ్మిన్ స్త్రీ అయి ఉండి 23 yearsకి వాళ్ళ హస్బెండ్ చనిపోతారు. అప్పుడు తను ఏం చేస్తుందంటే సోషల్ రిఫార్మర్గా మారుతుంది అనమాట. సోషల్ రిఫార్మర్గా మారి తను శారదా సదన్ అని ఒక స్కూల్ని స్థాపిస్తుంది. దాంట్లో బాల్య విధవలు, ఇప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కదా, ఆ బాల్య విధవల్ని, తర్వాత సమాజంలో అణిచివేయబడిన స్త్రీలని, ఆర్ఫన్స్కి ఒక శారదా సదన్ అనే హోమ్ పెట్టి వాళ్ళకి సేవ చేయటం స్టార్ట్ చేస్తుంది. తర్వాత తన హైయర్ స్టడీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువుని తెలుసుకుంటుంది. సిస్టర్స్ ద్వారా తన సిస్టర్స్ దాంట్లో జాయిన్ అవుతుంది యూనివర్సిటీలో. అక్కడ ప్రభువుని తెలుసుకొని తను ఒక క్రిస్టియన్గా మారుతుంది అనమాట. ఆ డేస్లో ఒక వర్డ్ రాశాడు. ఆ డేస్లో తను క్రిస్టియన్గా మారటం భారతదేశంలో దుమారం లేచిందంట. ఒక బ్రాహ్మిన్ క్రిస్టియన్గా మారటం ఏంటి అని చెప్పి అక్కడే ఉండిపోద్దేమో అనుకున్నారు. తను అక్కడ నేనుండను, నా దేశంలో నా స్త్రీలకి నేను చెప్పాలి అని చెప్పి తిరిగి ఇండియా వచ్చి తను ఒక
ఆర్య సమాజాన్ని స్థాపించింది, ముక్తి మిషన్ని స్థాపించింది. అలా సాధించి ఏం చేసిందంటే భారతదేశంలో హైయర్ క్యాస్ట్, తన హైయర్ క్యాస్ట్ కదా, గమ్మున క్వశ్చన్ చేయలేరు ఎవరును. అప్పుడు అందరినీ తీసుకొచ్చి తను ఒక సోషల్ రిఫార్మర్గా, అప్పుడు సతీ సహగమనం ఉండేది, దానికి ఎగ్నెస్ట్గా తన వాయిస్ రేస్ చేసింది. బాల్య వివాహాలు ఆపాలని చెప్పి వాయిస్ రేస్ చేసింది. ఈ అనాథల్ని, బాల్య వితంతులకి వాళ్ళకి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి వాళ్ళని సమాజంలో ఒక వొకేషనల్ ట్రైనింగ్ పెట్టి సమాజంలో వాళ్ళు నిలబడేలాగా తను హెల్ప్ చేసింది. అంతేకాకుండా తను చాలా లిటరరీ వర్క్ చేసింది. చేసి హయ్యర్ క్యాస్ట్ ఉమెన్కి వచ్చే ఇబ్బందులు అని చెప్పి ఒక బుక్ రాయటం జరిగింది. తర్వాత మరాఠీ భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసింది. తన మరాఠీ కాబట్టి మరాఠీ భాషను బైబిల్లో ట్రాన్స్లేట్ అంటే ఆ డేస్లో, ఇప్పుడు ఈ డేస్లో ట్రాన్స్లేషన్ చేయడం చాలా ఈజీ మనకి. ఆ డేస్లో 18th సెంచరీలో ఏమీ లిపి లేనప్పుడు తను ఎంతో కష్టపడి ఆ లిపి తయారు చేసుకొని మరాఠీ భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి నా జాతి ప్రజలందరూ దేవుని తెలుసుకోవాలి అనే ఆలోచన అనమాట. ఆ విధంగా చేయటానికి ఆమె ప్రభువుని నమ్ముకోవటం ఒక రీజన్ అనమాట. ఒక మామూలు లేడీ, ఒక బ్రాహ్మణ్ యువతి అంత పవర్ఫుల్ లేడీగా మారి భారతదేశాన్ని ఎంతో చేంజ్ తను తీసుకొచ్చింది అనమాట. తన వాయిస్ని రేస్ చేసింది సోషల్ రిఫార్మర్స్కి ఎగ్నెస్ట్గా అనమాట. అదేవిధంగా ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మదర్ తెరిసా గురించి, ఈదాస్ కదర్ గురించి మనకు తెలుసు. వాళ్ళు మన దేశస్తులు కాదు, వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మన దేశం వచ్చి మనకు మదర్ తెరిసా గురించి తెలుసు. తను 18వ ఏట మన భారతదేశానికి ఒక టీచర్గా వచ్చింది. తను ఒక సిస్టర్స్ దాంట్లో జాయిన్ అయ్యింది. ఒక టీచర్గా మన భారతదేశం వచ్చి ఒక స్కూల్ టీచర్గా ఉందన్నమాట. తను 30 years వచ్చేటప్పటికి దేవుని పిలుపుని బట్టి తను పేద ప్రజలకు సేవ చేయాలి, నేను సమాజంలో అనాథులకి సేవ చేయాలని చెప్పి తను బయటకు వచ్చి వాళ్ళ సిస్టర్స్ దగ్గర నుంచి బయటకు వచ్చి తర్వాత తను ఒక సంస్థని స్థాపించడం మనకు తెలుసు. తర్వాత చనిపోయే వాళ్ళ కోసం ఒక నిర్మల హృదయ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేసింది. తర్వాత కుష్ఠరోగంతో బాధపడే వాళ్ళని, ఎవరు లేని అనాథలను అందరినీ ఆదరించి తనకి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థని సృష్టించింది, స్థాపించి వాళ్ళకి సేవ చేయడానికి స్థాపించి అనేక మందికి తన ఆశ్రయం కల్పించడం తెలుస్తుంది. తను చేసిన సేవలకి అంటే వేరే దేశస్థాలు మన దేశం వచ్చి ఆ విధంగా చేసింది. దాని వెనకాల రీజన్ ఏంటంటే ప్రభువు తనతో ఉన్నాడు అనమాట. తను చేయాలనుకున్నది సక్సెస్ఫుల్గా దేవుడు చేశాడనమాట. తనకి మరి నోబెల్ బహుమతి రావటం మనందరికీ తెలుసు. నోబెల్ బహుమతి వచ్చింది, భారతరత్న అవార్డు వచ్చింది, తను సెయింట్గా కూడా గుర్తించారనమాట. ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే దేవుడు ఆమెకి ఇచ్చిన శక్తి. తర్వాత ఈదాస్ కదర్ గురించి మనకి ఈసీఐలో పెట్టారు. మరి ఎంతమంది చూసారని నాకు తెలీదు, చాలా డీటెయిల్గా పెట్టారు దాన్ని, ఆ మ్యాటర్ అంతా అనమాట. తను వాళ్ళ ఫాదర్ మిషనరీగా ఇండియా వచ్చారు, వెల్లూరు దగ్గర వర్క్ చేసేవారు ఆయన. ఈ ఇండియా అంటే తనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే నీట్గా ఉండదు, ఇక్కడ ప్రజల ఆచారాలు, అసలు నేను ఇండియాలో ఉండను, నేను జస్ట్ హాలిడేస్కి వచ్చాను అంతే అని చెప్పి తను హాలిడేస్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందంట. ఆ టైంలోనే తనలో ఒక మార్పు వచ్చింది. ఏంటంటే ఒక 3 స్త్రీలు డెలివరీ కోసం వస్తే వాళ్ళ ఫాదర్ జెంట్స్ అని, లేడీ డాక్టర్ లేరని ఆ జెంట్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతారనమాట. మగ డాక్టర్ చూడకూడదు, డెలివరీ చేయకూడదు అనే ఆ ఉద్దేశంతో, సాంఘిక దురాచారంతో వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోతే ఆ 3 లేడీస్ చనిపోతారు, పిల్లలు పుట్టక. చనిపోయేటప్పటికి చూస్తుంది అనమాట. ఆ డే ఆమెను చాలా తెల్లారి చూసినప్పటికీ ఆ 3 శవాలు వెళ్తాయన్నమాట. ఆ 3 శవాలు వెళ్ళేటప్పటికి ఆ సీన్ తన జీవితాన్ని ఎంతో ట్రాన్స్ఫార్మ్ చేస్తుందన్నమాట. భారతదేశంలో లేడీ డాక్టర్స్ లేరు, నేను డాక్టర్ చదువుకుని వచ్చి నేను లేడీ డాక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తాను అని తను డెసిషన్ తీసుకొని మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయి తను చదువుకొని మెడిసిన్ పూర్తి చేసుకొని తను తిరిగి వస్తుందంట. అది కూడా 18th century 19th centuryలోనే. తను తిరిగి వచ్చి ఒక మిషనరీ డాక్టర్గా తను ఉంటూ ఫస్ట్ అనేక మంది నర్సుల్ని, ఫస్ట్ నర్సింగ్ మెడికల్ కాలేజ్, తర్వాత ఫస్ట్ మెడికల్ కాలేజ్, ఫస్ట్ నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ తనే ఏర్పరిచింది. సిఎంసి వెల్లూరు గురించి మనకి తెలియలేదు లేదు. ఆ డేస్లో విమెన్ కోసం, గర్ల్స్ కోసం ఇది స్థాపించబడింది. ఈరోజు మరి దేశవ్యాప్తంగా అనేక మందికి సేవలు అందిస్తుంది అనమాట. ఈమెకి ఇచ్చిన దేవుడు ఆ దర్శనాన్ని ఒక నార్మల్ స్త్రీ అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ని స్థాపించడానికి, దేశంలో అనేక మందికి ఉపయోగపడడానికి కారణమైందనమాట. మరి వీళ్ళందరూ
ఒక నార్మల్ వ్యక్తులే ఎక్స్ట్రా ఆర్డినరీగా వర్క్ చేశారనమాట. వీళ్ళు మాత్రమే కాకుండా ఈ డేస్లో మనం కూడా ఆ విధంగా చేయొచ్చు. నేనేం చూసినట్లయితే కనుక ఒక మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టాను. మా మదర్ టీచర్, ఫాదర్ క్లర్క్. మా మదరే రేస్ చేశారు, మా ఫాదర్ మాతో ఉండేవారు కాదనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను నా గోల్ ఒకటే, నేను చదువుకుని జాబ్ చేయాలి, మా మదర్కి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అనే గోల్తో చదువుకుని ఒక టీచర్ని అయ్యాను. నేను టీచర్ని అయ్యేటప్పుడు నేను చాలా ఆర్డినరీ ఉమెన్ని. మామూలుగా నా పిల్లలు, నా స్టూడెంట్స్, నా సబ్జెక్ట్లో 100% రిజల్ట్ అలాగే చూసుకునేదాన్ని. తర్వాత నేను దేవునిలోనికి వచ్చాను. ఈజీఎఫ్ పరిచయం అవడం ద్వారా దేవునిలోనికి వచ్చాను. ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చానో దేవుడు నా కోసం దేవుని సాక్షిగా నేను ఉండాలనుకున్నాను. అనుకుని నా క్యాస్ట్ బీసీసీగా మార్చుకోవాలనుకున్నాను. ఆ డేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకుంటే జాబ్ ప్రాబ్లం వచ్చింది కొన్ని. తర్వాత మా టీచర్స్ అందరూ ఏమన్నారంటే, మీకు ప్రమోషన్స్ రావమ్మా, మీరు ఎందుకలా మార్చుకుంటారు, వద్దంటే, దేవుడు నా కోసం ఇంత చేశాడు కదా, నేను ఆయన కోసం ఏం చేయాలి, ప్రమోషన్ రాపోయినా పర్లేదు, నేను మార్చుకుంటానని నా క్యాస్ట్ మార్చుకున్నాను. నేను ఒక 20 years తర్వాత ఎవరైతే మా టీచర్స్ మీకు ప్రమోషన్ రాదు అని చెప్పారో వాళ్ళు నాకన్నా 5 years సీనియర్స్ అయినా సరే వాళ్ళకి నాకు ఒకే రోజు ప్రమోషన్ వచ్చింది. 5 years జూనియర్ అయిన నాకు, 5 years సీనియర్స్ అయిన వాళ్ళకి ఒకే డే ప్రమోషన్ తీసుకున్నాను అనమాట. ఒక బ్రాహ్మణ్ టీచర్ ఆయన, అమ్మ మీ దేవుడు గొప్పవాడమ్మా, మీరు దేన్నైతే నమ్మారో అది మీరు చేశాడు మీ పట్ల అని చెప్పి ఎప్పుడు ఆయన ప్రభుని ప్రైజ్ చేస్తాడనమాట. బ్రాహ్మణ్ ఆయన. మేము చాలా ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళం టీచర్స్ అనమాట. అప్పుడు అనుకున్నాను నేను, అప్పుడు హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి నేను కృష్ణా జిల్లా వచ్చాను. అప్పుడు అనుకున్నాను దేవుడు నన్ను ఆనర్ చేశాడు కదా, నేను ఆయన ఆనర్ చేయాలని ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా, నేను ఒక టీచర్ని, ఒక హెడ్ మాస్టర్ని అయ్యాను, నా ఇన్స్టిట్యూషన్ని ఈ జిల్లాలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా చేయడానికి సాయం చేయి, నేను ఒక క్రిస్టియన్ హెచ్ఎంగా నా వాల్యూస్ని ప్రజెంట్ చేయడానికి సాయం చేయని చెప్పి అదే నా ప్రేయర్ అనమాట. హెచ్ఎంగా జాయిన్ అయినక్కడి నుంచి ప్రేయర్ఫుల్గా కృష్ణా జిల్లా వచ్చాను. మా జిల్లాలో కృష్ణా జిల్లా అంటే చాలా భయం, అక్కడ మనం బతకలేము, అసలే వాళ్ళ నోటితో మనం బతకలేము, మీరేంటి కృష్ణా జిల్లా తీసుకున్నారు అని చెప్పన్నారు. మరి గాడ్స్ ప్లాన్, నేను చాలా ప్రేయర్ఫుల్గా 20 పేర్లు పెట్టుకుని వెళ్ళాను. 19 పేర్లు అయిపోయినాయి, 20వ పేరు కృష్ణా జిల్లా రుద్రపాక అని చెప్పి గుడివాడ దగ్గర. బయటికి రాగానే అందరూ అన్నారు, ఏంటి మీరు చైర్మన్ గారు ఊరు తీసుకున్నారు ఏంటి, అసలు ఆ ఊర్లో చేయాలంటే చాలా భయపడతాం మేమన్నారు. ఒకటే ధైర్యం అంటే ప్రభు ఉన్నాడు నాతోటి. అదే ప్రేయర్ తోటి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. 4 years వర్క్ చేశాను. బయటకు వచ్చేటప్పుడు ఆయన అన్నారు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు సార్ విజయవాడ దగ్గర. అంటే ఎందుకమ్మా, నేను అడిగితే మీ హస్బెండ్ ఇక్కడ తీసుకొస్తాను కదా, మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు, ఆడకూతురైనా బాగా చేశారమ్మా మీరు అన్నాడు ఆయన. చాలా సంతోషం అనిపించింది అనమాట. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా 20 years చేసిన ఆయన జిల్లాలో బెస్ట్ టీచర్స్ని తన స్కూల్కి తెచ్చుకునేవారంట ఆయన అలా అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సరే వచ్చేసిన తర్వాత ప్రభా, నేను ఏదన్నా చేయడానికి సాయం చేయి, అది గోల్గా పెట్టుకొని ప్రేయర్ఫుల్గా నా స్టాఫ్ని అంతటిని ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్గా తయారు చేసుకొని నా స్టూడెంట్స్కి మా టీచర్స్ అందరం కలిసి చెప్పి వాళ్ళు డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ అవార్డ్స్ వచ్చేలాగా కృషి చేశాము. తర్వాత పిల్లలకి కావాల్సి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫామ్స్, షూస్, ల్యాప్టాప్స్ అవన్నీ ఇస్తున్నాయి. ఇవన్నీ 12 years బ్యాకే నా స్కూల్కి నేను సంపాదించుకున్నాను. వాళ్ళకి అందరికీ యూనిఫామ్స్, షూస్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకొచ్చి నా స్కూల్ని చాలా బాగా డెవలప్ చేశాను. ఒక 30 years ఆఫ్ స్టూడెంట్, 32 years ఆఫ్ బ్యాచెస్ని 10th class వాళ్ళు నేను పంపించాను. వాళ్ళు ఈరోజు కూడా ఫోన్ చేసి, మేడం మీరు చెప్పిన సండే స్కూల్ స్టోరీస్ మాకు ఇంకా గుర్తున్నాయి మేడం, మాకు ఆ లెసన్స్ ఇంకా గుర్తున్నాయి మేడం అని చెప్తారనమాట. ఎంతో సంతోషం అనిపిస్తుంది అలా చేయటం అనమాట. అవన్నీ నా గొప్పతనం కాదనమాట, దేవుడు ఉన్నాడు నా వెనకాల, ఆయన సహకారం ఉంది. స్టెప్ బై స్టెప్ ఆయన ప్రతి దాంట్లో లీడ్ చేసి ఒక ఆర్డినరీ టీచర్నైనా నన్ను ఒక స్టేట్, నేను చేసిన పనిని, నా స్కూల్ని స్టేట్లో ఒక మోడల్ స్కూల్లో చేయడాన్ని బట్టి నాకు స్టేట్ బెస్ట్ అవార్డు ఇవ్వటం జరిగిందనమాట. అది నా గొప్పతనం అసలు కాదనమాట. దేవుని సహాయంతో మనం ఏదన్నా సాధించగలమని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఆ డేస్లోనూ తర్వాత ఇప్పుడు మేము మరి ఈరోజు మన చర్చ్లో చాలామంది అసలే ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేడీస్. అసలు దేవుడు ఇందాక మల్లేశ్వరి చెప్పడం ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అనమాట. అసలు మనం చేయలేనిది ఏమి ఉండదు అనమాట. ఏదన్నా స్కూల్కి చేయాలనుకున్నప్పుడు ఇది జరుగుద్దా అని ఏ రోజు ఆలోచించలా, జరుగుతుంది అంతే అని ఆలోచించి స్టార్ట్ చేసేదాన్ని. స్కూల్కి డొనేషన్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పి ఆ రోజు ముందు రోజు స్టాఫ్తో అని, నెక్స్ట్ డే ఆ రాత్రి ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే ఎవరికొళ్ళు వచ్చి డొనేషన్ ఇచ్చేవారు.
అసలు ఒక బ్రాహ్మణ్ టీచర్, ఏంటమ్మా మీరు మీరు ఏదనుకుంటే చేసేస్తాడేంటి మీ దేవుడు అసలే అని చెప్పి అంటూ ఉన్నది అనమాట. ఒక వర్డ్ ఏదో అనేది ఆవిడ, ఆ, మీరు ఏదన్నా అనుకుంటే మనసు ఏదో అనుకుంటే అలా జరిగిపోద్ది అనమాట. అసలు అంత క్లోజ్గా ఉంటారా మీరు దేవుడితోటి అని చెప్పి అంటూ ఉండేది అనమాట. అసలు ఆవిడ అనుకోవడం లేట్, అసలు అన్నీ జరిగిపోతాయి అనేది అనమాట. అసలు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దేవుడు అలా ప్రొవైడ్ చేసేవాడు. అసలు నా గొప్పతనం అసలు ఏమీ కాదనమాట. ఒకటే నేను తీసుకున్న స్టాండ్ అంటే, ఆవిడ ఎందుకు అలా చేస్తుంది, స్కూల్కి ఫండ్స్ వస్తాయి, అవన్నీ అసలే రాకముందే నేను ఖర్చు పెట్టేసేదాన్ని. అవి ఏమి వస్తాయో తెలుసు కాబట్టి నా సొంత మనీతో ఖర్చు పెట్టేస్తే అసలు అందరూ మీరు ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులు రావు అని, ఫోన్లే మన స్కూల్కే కదా నేను ఖర్చు పెడుతున్నాను అనుకునేదాన్ని. ఎప్పుడు తిరుమలరావు గారికి అన్నీ షేర్ చేస్తూ ఉండేదాన్ని. అక్క మీకు ఎందుకక్క మీరు చేయండి అక్క అని చెప్పారు. అసలు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు తిరుమలరావు గారు, మా బ్రదర్స్ వీళ్ళందరూ. తర్వాత ఆ మనీ వచ్చేస్తూ ఉండేది, ఫండ్స్ అన్నీ. అసలు మనీ వచ్చిన నెక్స్ట్ డేనే అది జీరో బ్యాలెన్స్ చేసేసి నేనే మొత్తం డిస్ట్రిక్ట్ అంతట్లోనే అనమాట. అందరూ హెచ్ఎంస్ ఫోన్ చేసి, అమ్మ ఎలా ఖర్చు పెట్టారమ్మా, వాళ్ళందరికీ భయం అనమాట, డబ్బులు అలా దాచి పెడతా ఉంటారు అనమాట. అసలు అలా చేయడానికి మరి దేవుడు ఎంతగానో హెల్ప్ చేశాడు. అసలు ఇలా స్టెప్ బై స్టెప్ నేను వెళ్ళటానికి మరి ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేశారు. మరి తమ్ముడు కిషోర్ ప్రతి దానికి నా వెనకాల ఉన్నాడు. అలాగే మా హస్బెండ్, మా పిల్లలు అందరూ కూడా వెనకాల ఉండి నేను అచీవ్ చేయడానికి ఫ్యామిలీగా, తర్వాత రిలేటివ్స్గా అందరూ హెల్ప్ చేసి ఆ విధంగా సాధించడానికి హెల్ప్ చేస్తారు. ఈరోజు విమెన్గా మనం చేయలేనిది ఏం లేదు. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మన జాబ్స్లో మనం వెళ్ళాలనుకున్న హైయర్ పొజిషన్కి వెళ్ళి చేయగలం అనమాట. మరి అలా ఇప్పుడు తిరుమలరావు గారు మార్నింగ్ షేర్ చేశారు ఆ విషయం గురించి. ఆయన ప్రేయర్ చేసుకున్నారు, ఆయన చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పొజిషన్ ద్వారా దేవునికి మహిమ వస్తుంది అనమాట. ఒక క్రిస్టియన్గా ఆయన ఏం చేయగలడు అనమాట. అలాగే మనం క్రిస్టియన్స్గా మనం ఏం చేయగలమో మనం సమాజానికి చూపించాలి. తర్వాత మనం చర్చిలో ఇంట్లో ముందుగా ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఒక కోడలిగా, ఒక రిలేటివ్స్గా, కూతురుగా, అట్లా ఏ బాధ్యత అయినా సరే మనం తీసుకొని తర్వాత మన వర్క్ ప్లేస్లో ఒక అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటున్నారు, టీచర్స్గా ఉంటున్నారు, డాక్టర్స్గా ఉంటున్నారు, ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, లెక్చరర్స్గా, ఇలా అన్ని పొజిషన్లో ఉంటున్నారు. ప్రతి పొజిషన్లోనూ మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఒక మార్పుని తీసుకురాగలరు. రాబోయే జనరేషన్ని, కమ్యూనిటీని, మన పిల్లల్ని, రాబోయే జనరేషన్ని మౌల్డ్ చేయగల కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడనమాట. కాబట్టి మనం ఏమో ఆర్డినరీ పీపుల్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక పవర్ఫుల్, స్ట్రాంగ్, పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఏజర్కి మీనింగ్ చెప్పాం కదా, స్ట్రాంగ్, పవర్ఫుల్ ప్రొటెక్టర్. అటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం చేయలేనిది ఏంది లేదనమాట. మన పిల్లల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మార్చగల కెపాసిటీ మీ అందరికీ ఉందన్నమాట. ఆ విధంగా దేవుడు తప్పనిసరిగా విమెన్ అందరినీ ముందు దేవుడు మీకు ఇచ్చిన విలువను ఫస్ట్ మనం గుర్తించాలి. దేవుడు నన్ను ఎంత విలువైందనగా చేశాడు, నేను ఏదైనా చేయగలను అని మన విలువను మనం గుర్తించి అది సొసైటీకి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం చాలా చేంజ్ని తీసుకురాగలం, కమ్యూనిటీలోను, సొసైటీలోను. అదేవిధంగా చర్చ్గా కూడా, మరి చర్చ్గా, మెన్గా కూడా మరి మనకి ఈక్వాలిటీని, జస్టిస్ని, విమెన్ పట్ల అన్యాయం జరిగినప్పుడు, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనర్ తగ్గినప్పుడు మనం చర్చ్గా, ఒక మెన్గా మన వాయిస్ని రైజ్ చేసి దానికోసం మనం హెల్ప్ చేయాలి, అందరి జెంట్స్గా అనమాట. కాబట్టి మనం కూడా ఈరోజు ఏంటంటే మనం విమెన్ అందరూ మనం కూడా ఎంపవర్ అవ్వాలి. మనం గర్ల్స్ని అందరినీ వాళ్ళు కోరుకున్న స్థితికి చదివించాలి. ఎంత ఖర్చు అయినా సరే చక్కగా మనం చర్చ్లో చూస్తూ ఉంటాం, అందరు షేర్ చేస్తారు కదా, అది చాలా బాగా మన చర్చ్ మెంబర్స్లో ఎలివేట్ అయ్యిందనమాట. గర్ల్స్ని చక్కగా చదివించి ఉన్నతమైన స్థితికి పంపించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండటం మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఉమెన్ లీడర్షిప్ని సపోర్ట్ చేయాలి యాజ్ ఏ చర్చ్గా. అది ఈరోజు కూడా మనకు కనిపించింది, ఉమెన్ లీడర్షిప్ని సపోర్ట్ చేయటం. నెక్స్ట్ అది మన ఫ్యామిలీలో కూడా మన వైఫ్స్ని, మన పిల్లల్ని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళు డెవలప్ చేయడానికి, వాళ్ళకి ఎక్విప్ చేయడానికి మరి మెన్గా, చర్చ్గా మరి హెల్ప్ చేయాలి. తర్వాత ఉమెన్ చేస్తున్న వర్క్ని వాల్యూ చేసి దాన్ని గుర్తించి వాళ్ళని అప్లిఫ్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. తర్వాత మనకి స్త్రీలుగా
వైఫ్స్ని కూడా మనం ఆనర్ చేయాలని చెప్తుంది. 1 Peter 3:7 చెప్తుంది అనమాట. హస్బెండ్స్ మీ భార్యల్ని కన్సిడర్ చేయండి, రెస్పెక్ట్తో చూడండి అని చెప్పేసి. అదేవిధంగా ఎప్పుడైతే మెన్ దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఉమెన్కి ఎక్కువ విలువిస్తారు. కాబట్టి దేవునితో మంచి రిలేషన్షిప్ ఎప్పుడు మెన్గా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ జస్ట్ ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే విమెన్ దేవుని ఇమేజ్లో సృష్టించబడింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత యేసుప్రభు స్త్రీలని వాళ్ళని ఎలివేట్ చేశాడు. వాళ్ళ యొక్క పవర్ని, వాళ్ళని సామాజిక వాటి నుంచి స్త్రీలను విడిపించడానికి యేసుప్రభు ఉన్నాడని చెప్పి మనం గుర్తు చేసుకొని దాన్ని మనం పాటించాలి, అది ఫాలో అవ్వాలి. తర్వాత లీడర్స్ విమెన్ ఆర్డినరీ స్త్రీలుగా మాత్రమే కాకుండా ఒక లీడర్స్గా, తర్వాత చేంజ్ మేకర్స్గా ఉన్నారు ఎస్తేరు వీళ్ళందరూ అనమాట. అటువంటి చేంజ్ మేకర్స్గా విమెన్ అందరూ ఉండాలి. తర్వాత ఈక్వాలిటీ, కాల్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు పండిత్ రమాబాయి, మదర్ తెరెసా, ఈదాస్ కదర్ వీళ్ళందరూ చేసినట్టుగా స్త్రీలకి న్యాయాన్ని, సమానత్వాన్ని కలగచేయాలి. తర్వాత చివరిగా మెన్కి చెప్పాలనుకున్నది ఏంటంటే స్త్రీలని అన్ని విషయాల్లో ఆనర్ చేసి, అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేజ్ చేసి అన్ని విషయాల్లో మనం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజుని ఒకటి ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే దేవుడు ఎలా చూశాడో ఒక పర్పస్తో స్త్రీని చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పర్పస్ నెరవేరేలాగా ఈక్వల్గా, వాల్యుబుల్గా చూడాలి స్త్రీని అని కోరుకుంటున్నాను. అదేవిధంగా యేసుప్రభు యొక్క ఎగ్జాంపుల్ని ఫాలో అయ్యి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడంలోనూ, ఎంపవర్ చేయడంలోనూ, ఆనర్ చేయడంలోనూ, స్పిరిచువల్గా స్ట్రెంగ్థన్ చేయడంలోనూ యేసుప్రభు ఎగ్జాంపుల్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మన విమెన్కి, గర్ల్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి వాళ్ళు డెవలప్ అవడానికి, వాళ్ళ స్పిరిచువల్గా డెవలప్ అవడానికి, ఎడ్యుకేషన్లో డెవలప్ అవడానికి, వాళ్ళకి ప్రొఫెషనల్లో ఎక్సెల్ అవ్వడానికి కూడా మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా స్త్రీలని అప్రెస్ చేస్తున్నప్పుడు మనం అనిపించినప్పుడు మనం వాయిస్ రేజ్ చేయాలి కంపల్సరీగా అనమాట. ఈ విషయాలన్నీ మరి గుర్తుపెట్టుకొని విమెన్గా మన యొక్క వాల్యూని ఈరోజు మీరు గుర్తించుకొని ఫ్యూచర్లో ఒక పవర్ఫుల్ ఉమెన్గా మీరందరూ అవ్వాలని నా ప్రేయరు. అదేవిధంగా జెంట్స్గా, చర్చ్గా విమెన్ని, గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయటంలో, ఎంపవర్ చేయటంలో, వాల్యూ చేయటంలో, ఆనర్ చేయటంలో, సపోర్ట్ చేయటంలో, స్పిరిచువల్ లీడర్స్గా తయారు చేయటంలో మేమందరూ మీ యొక్క కోఆపరేషన్ని అందించాలని కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా మన చర్చ్ని అనేక చర్చెస్కి మోడల్ చర్చ్గా మన చర్చిని ఉంచాలని, ఆ విధంగా ఉండేలాగా మరి దేవుడు మన అందరినీ, కాంగ్రెగేషన్ అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sister, for a wonderful message related to the woman. Now I request Sister Malleshwari Garu to pray regarding to the today's sermon word. చాలా థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో ఉండే ఉమెన్ గురించి, తర్వాత మన దేశంలో కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలాగా దేవుణ్ణి ఎరిగిన తర్వాత వాళ్ళు ఎలా పనిచేశారు అనేది చాలా ఎక్స్టెన్సివ్గా, ప్లస్ యువర్ పర్సనల్ టెస్ట్ మనీ కూడా చెప్పారు. ఐ ఫీల్ ఇట్ ఈస్ దట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ విజన్. డే బిఫోర్ ఎస్టర్డే బ్రదర్ జోయల్ అని ఆయన మణిపూర్లో ఉన్నప్పుడు ఒకసారి మనం ప్రార్థన చేశాము. ఆయన వచ్చారు మా ఇంటికి. అదే మణిపూర్కి వెళ్ళి అక్కడ చాలామంది హెల్ప్ చేశారని మనం కూడా కొంచెం మనీ కూడా సపోర్ట్ చేసినట్టున్నాం. సో ఆయన వచ్చి మా ఇంట్లో వంట చేసుకుంటాను, మాట్లాడుతా ఉన్నాను. నేను ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్ ఫ్యామిలీ మెడిసిన్
I just shared. So he was telling, Anna, women also will have a vision. So he was telling. అప్పుడు నాకు అనిపించింది, సో వీ ఆల్సో అంటే ద జనరల్ కన్సిడరేషన్ ఈస్ మెన్ ఓన్లీ విల్ హ్యావ్ విజన్ అండ్ వీ షుడ్ ఫాలో ఇట్. నో, వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ విజన్. సో గాడ్ ఈజ్ సో గ్రేషియస్ అండ్ హీ ఈస్ పవర్ఫుల్. సో ఐ రిమెంబర్ మై సెల్ఫ్ working in Mission Hospital many times when difficult patient has to be handled. So that time I used to remember one song, Adi Ananta Devude Naku Balamai Unnadu ani. So I used to sing that, literally I used to sing during those times. Adi Ananta Devude, how God has created as equal with Adam, avani elaga srishtincharu. So I really thank you for the message, Akka. And I encourage all the women to have vision. In your own situations, wherever, like we can see the problems in the society, so we'll form our own vision. Someday God will fulfill it. So I encourage you all. I thank you so much. Let us pray. Loving Heavenly Father, Prabhu మీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి ఈ దినాన్ని బట్టి నాయన. ప్రభా, అవును తండ్రి నాయన, then it is your wonderful plan that we are here. We are created in your own image, Lord Father. You have loved us, Lord Father. Lord, ఎన్నో సోషల్ బ్యారియర్స్ మరి సమరశ్రీ ప్రభా నాయన ఆమెను కనికరించావు ప్రభా. యూ హ్యావ్ డెల్ట్, యూ హ్యావ్ పర్సనలీ టాక్ టు హర్, లార్డ్ ఫాదర్. ప్రభా మీకు స్తోత్రం తండ్రి నాయన, ఆమెతో మాట్లాడావు ప్రభా నాయన. అదేవిధంగా తండ్రి మరియమ్మ మరి ప్రభా మీ పాదాల చెంత కూర్చొని మరి అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి యూ హ్యావ్ నాట్ డిస్టర్బ్డ్ హర్, లార్డ్ ఫాదర్. అవును తండ్రి ప్రభా, మమ్మల్ని చదువుకోవడానికి మరి ప్రభా ఆ యొక్క జ్ఞానంలో ఎదగడానికి ప్రభా స్త్రీలుగా మరి నాయన అనగారిన పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నప్పటికీ ప్రభా నాయన ఎంతో నెగ్లెక్టెడ్ నాయన ప్రభా అయినప్పటికీ ప్రభా నాయన మా ఎడల మా పక్షంగా తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి నాయన. మీకు వందనాలు మరి ప్రభా నాయన. మేమందరం కూడా తండ్రి నాయన ఒక విజన్ కలిగి ప్రభా నాయన రాబోయే కాలంలో తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి నాయన వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రభా మిమ్మల్ని ఘనపరిచేవాళ్ళుగా తను ఉండగలిగినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి నాయన, మరి నా జీవితంలో అయితే మరి ప్రభా తండ్రినిచ్చారు ప్రభా నాయన. మరి నాయన హస్బెండ్ని వీఆర్ సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దెమ్, లార్డ్ ఫాదర్. అండ్ స్పిరిచువల్ ఫాదర్స్ సిరాజన్ అయితేనేమి, తిరుమలరావు అన్న మరి ప్రభా ఇంకా బ్రదర్స్ ప్రభా నాయన ఎంతో తండ్రి ప్రభా నాయన ఎంకరేజ్ చేసి ప్రభా నాయన మరి నాకైతే ప్రభా నాయన రాజ్య భారము యెహోవా మీద ఆయన మీద మోపబడి ఉన్నదని చెప్పి మరి సిరాజన్న చెప్పటం ప్రభా మరి యొక్క ఫ్యామిలీ మెడిసిన్ రావటానికి ప్రభా ఆ యొక్క వర్స్ ప్రభా ఎంతగానో తండ్రి నేను బలపరిచింది ప్రభా. ఇట్ ఈస్ యూ హూ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద రైట్ థింగ్స్, లార్డ్ ఫాదర్ నాయన. ప్రభా మీకు స్తోత్రం తండ్రి నాయన, మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రం. మమ్మల్ని ఈ రకంగా ఎంతో ప్రభా మా చుట్టూ ఆవరించి ప్రభా నాయన ప్రభా మరి ఈ యొక్క తండ్రి నాయన బ్రదర్స్ అయితేనేమి నాయన, ఫాదర్స్ ప్రభా నాయన, మరి సిస్టర్స్ ప్రభా నాయన మమ్మల్ని అందరికీ కూడా ఆవరించి తండ్రి ఈ విధంగా మీరు చూపిన తండ్రి ప్రభా యొక్క నడిపింపును బట్టి తండ్రి ఎంకరేజ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభా నాయన. మమ్మల్ని తండ్రి బలపరచండి ప్రభా. ఇంకా నువ్వు తండ్రి యొక్క దేశంలో ప్రభా నాయన ఎంతో గొప్ప కార్యములు తండ్రి మా ద్వారా జరగలిగినట్లు ప్రభా మీరే తండ్రి మమ్మల్ని వాడుకోనమని ప్రభా ఈ యొక్క సమయాన్ని దినాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.